హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సో మనం చూస్తూనే ఉన్నాం, బ్రేకింగ్ న్యూస్ అయితే నిన్నటి నుంచి నడుస్తూనే ఉంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఏ మాత్రం ఇది అసలు సహించేదే లేదు అన్నట్టుగా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒక పక్క చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనకు ఖండిస్తున్నాను, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో అది నిన్న చాలా వైరల్ అయింది. అంతేకాకుండా పుష్ప ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎన్ని కలెక్షన్లను రాబట్టిన 1500 కోట్ల గ్రాస్ నడుస్తున్న, ఇప్పటికే అది థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న అల్లు అర్జున్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, నేను అన్ని సక్సెస్ మీట్లన్నీ క్యాన్సిల్ చేసుకొని మరి నాకు ఈ సిచ్యువేషన్ వల్ల నేను ఎటు వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి అయితే ఆయన బాధను అయితే వ్యక్తం చేయడం జరిగింది. అలాగే అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది, ఇది అసలు మేము ఊహించలేని సంఘటన, అసలు మేము కావాలని చెయ్యంది, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండిన దాన్ని ఇంత పెద్దగా చేయడం అసలు కరెక్ట్ కాదు, సరే అని అక్కడితో వదిలేస్తే మళ్ళీ నిన్న చూసినట్టయితే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి మీద ఏకంగా జేఏసీ విద్యార్థులు, ఓయూ విద్యార్థులు నాయకులు ఆ ఇంటిపై దాడి చేయడం అయితే జరిగింది. అక్కడున్న పూల కుండీలన్నీ పగలగొట్టడం జరిగింది. ఆ ఇల్లు సరౌండింగ్స్ అంతా కూడా మట్టితో అంతా చిందరవందర అయిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఎవరైతే వాళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేశారో, అల్లు అర్జున్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడానికి ట్రై చేశారో వాళ్ళని కూడా నెట్టేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్క దీనిపై కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే ఇంకొరు నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు ఆ బాబు దగ్గరికి ఇంకా వెళ్ళలేదు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి అయితే కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి నిన్న అల్లు అరవింద్ గారు మళ్ళీ అంత జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం జరిగింది, వేరే ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. ఇలా మా ఇంటిపైకి వచ్చి దాడి చేశారు అని చెప్పి. సో ఇంత పెద్ద స్టార్, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరోని ఇలా జైలుకి తీసుకెళ్లిన దాఖలాలే లేవని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ గారే జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. సో నిన్న జరిగిన ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అక్కడ జరిగిన నాయకుల దాడి ఏదైతే ఉందో ఇంటిపై, అక్కడ 6 మీద డీజీపీ పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. వాళ్ళనైతే అసలు వదిలేదే లేదు, చట్టరీత్యా అన్ని చర్యలు వాళ్ళ మీద తీసుకుంటామని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. అలాగే అల్లు అరవింద్ గారు నిన్న రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడలేను, చట్టం తను చేసుకుంటూ వెళ్తుంది, మరి దీనికి ఏమనాలి అని చెప్పైతే ఆయన క్వశ్చన్ మార్క్ వేసుకొని, అంటే ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో మాట్లాడినట్టయితే అనిపించింది. మరి దీనికి అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అవుతారు? నిన్న అయితే పెట్టారు, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే వేరే వాళ్ళు నార్మల్గా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారనమాట, వేరే పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం, ఇట్లాంటి వాటిని నా ఫ్యాన్స్ పట్టించుకోకండి, ఏం కాదు అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అలాగే స్టోరీ కూడా పెట్టడం జరిగింది. వెంటనే ఈవినింగ్ ఒక 4:35 మధ్యలో ఈ సిచ్యువేషన్ అయితే జరగడం జరిగింది అనమాట. ఇంటి దగ్గర ఆ దాడి అయితే, అంటే ఆ టైంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు, ఆ టైంలో ఓన్లీ అల్లు స్నేహారెడ్డి గారు అలాగే పిల్లలు ఉన్నారు. సో ఈ ఘటన అంతా జరిగిన తర్వాత కాసేపటికి అక్కడ మీడియా వాళ్ళంతా చేరి అన్ని విజువల్స్ తీసుకుంటుండగానే మన అల్లు స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడికి రావడం జరిగింది. మీడియాతో మాట్లాడదామని ఆయన ట్రై చేశారు, కానీ మాట్లాడలేకపోయారు. అక్కడున్న సెక్యూరిటీని అడిగి తెలుసుకున్నారనమాట, అసలు ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి అయితే. సో ఇదంతా నిన్న చూసుకున్నట్టయితే మళ్ళీ ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా మాట్లాడడం జరిగింది. కొంచెం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, మీరు సినిమాలు తీస్తున్నారు, కానీ ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, ఇలాంటి పనులు చేసే సినిమాలు తీస్తున్నారు, అంటే జనాలకి ఏం నేర్పిద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అని అయితే చాలా ఫైర్ అవ్వడం అయితే జరిగింది. రంజిత్ సినిమాలని 3000 పెట్టైనా చూడొచ్చు, కానీ ఇలాంటి సినిమాలని ఎంత పైసలు పెట్టినా ఏం లాభం అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే డీజీపీ జితేందర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఈ సిచ్యువేషన్ మీద. మరి అందరూ ఒక్కరినే కార్నర్ చేసినట్టుగా కొన్నిసార్లు అనిపించినా, మరి ఎందుకు ఇంకా అల్లు అర్జున్ గారు సరైన రీతిలో రియాక్ట్ అవ్వడం లేదు అని అయితే అనిపించింది. మొన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో కూడా ఆయన, అంటే ఇంతకుముందు ఎలా పడితే అలా
డైరెక్ట్గా వచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట. అంతకుముందు జరిగిన జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళకి కూడా సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, అంటే అందరికీ థ్యాంక్స్, నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో రేవంత్ రెడ్డి గారు ఆ సిచ్యువేషన్ని అంత స్ట్రాంగ్గా గట్టిగా నొక్కి చెప్పారు. అంటే నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ బాబు ఒకవేళ లేస్తే వాళ్ళ అమ్మ లేకపోతే ఒకవేళ ఆ బాబుకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? మీరందరూ బాగానే ఉన్నారు కదా, అదేదో ఆయనకి కిడ్నీ ఖరాబ్ అయిందో హార్ట్ అటాక్ వచ్చిందనో చెప్పి అందరూ వెళ్ళి ఆయనని పరామర్శించి వస్తున్నారు. అంతా అసలు ఏం జరిగిందని చెప్పేసి అయితే ఏదైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, సో అదైతే మొత్తం దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. దానికి ఎన్కౌంటర్ ఇస్తూ మన అల్లు అర్జున్ గారు ఆ రోజే మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెట్టి మాట్లాడడం జరిగింది. నా మీద లేనిపోని ఎలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, దీన్ని అసలు సహించేదే లేదు, మేము ఊరుకోమని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్ ఎక్కడికి దారి తీస్తుంది అని అనుకుంటూనే వాళ్ళ ఇంటిపై కూడా దాడి జరగడం జరిగింది. మరి ఇది ఇంకా ముందుకెళ్తుందా, లేదంటే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా అని అయితే ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయనతో దిగిన కొందరు ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ ఇంటి మీద దాడి చేశారు, కావాలని గర్జ్తో సీఎం రేవంత్ రెడ్డి గారే వెళ్ళి దాడి చేయించారని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది కొందరు సోషల్ మీడియాలో. కానీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ననే ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఏమైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్ని అల్లు అర్జున్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆ సినిమా మొత్తం పుష్ప టీం ఎలా ముందుకు తీసుకెళ్తుంది, లేదంటే ఎలా రియాక్ట్ అవుతుంది? సుకుమార్ గారు కూడా ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ లేదు, జస్ట్ ఆయన జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయనని కలిసి రావడం జరిగింది. అలాగే నిన్న మనం చూసుకున్నట్టయితే ఇంకొక పోస్ట్ కూడా రావడం జరిగింది. జగపతి బాబు గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత నాకు ఆ ఫ్యామిలీని వెళ్ళి కలిసి రావాలని అనిపించింది, నేను వెళ్ళి కలిసి పరామర్శించి నా వంతు సహాయం చేసి వచ్చాను. ఇది ఎవరికి తెలీదు, అందుకనే కొన్ని అంటూ ఉంటే నేను వినలేకపోయాను, అందుకనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఇలాగే కొంచెం రియాక్ట్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేది కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ ఎంతవరకు దారి తీస్తుంది, ఇంకా ముందు ఏమవుతుంది, ఇక్కడితోనే అయిపోతుందా, లేదంటే గవర్నమెంట్ పాలిటిక్స్గా మారుతుందా, అసలు ఈ సినిమా పాలిటిక్స్ అసలు ఏమవుతుంది, మనమైతే వెయిట్ చేసి చూడాలి. అసలు దీని మీద అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా అని అయితే మనం వెయిట్ చేసి చూద్దాం.